సరే, ఇప్పుడు పక్క రాష్ట్రంలో కేసు వేస్తే ఇప్పుడు ఈ రాష్ట్రంలో మనం బెయిల్ వేసుకోవచ్చా? ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్కి తగ్గ క్వశ్చన్ అడిగారు. పవన్ ఖేరా అని చెప్పని అస్సాంకి సంబంధించినటువంటి ఒక కాంగ్రెస్ నాయకుడు, అస్సాం సీఎం అయినటువంటి హిమంత్ బిశ్వ వాళ్ళ వైఫ్కి సంబంధించినటువంటి 3 పాస్పోర్ట్లు ఉన్నాయి అని చెప్పని కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి కొన్ని డాక్యుమెంట్స్ కూడా చూపించడం జరిగింది. దానికి సంబంధించి సదరు అస్సాం సీఎం అతని మీద కేసు అనేది పెట్టడం జరిగింది. ఓకే. సో దాని మీద ఫోర్జరీ మిగిలిన ఆరోపణల మీద కేసు కూడా పెట్టడం జరిగింది. పెడితే సదరు పవన్ ఖేరా కాంగ్రెస్ నాయకుడు కేసు రిజిస్టర్ అయిన వెంటనే హైదరాబాద్కు వచ్చేయడం జరిగింది. వచ్చేసిన వెంటనే అస్సాం పోలీసులు అతని గురించి ఢిల్లీ వెళ్తే ఢిల్లీలో ఆయన అందుబాటులో లేకపోతే కనుక హైదరాబాద్ వచ్చాడు అన్న సంగతి వాళ్ళకి తెలిసింది. అతను హైదరాబాద్ వచ్చిన వెంటనే అస్సాంలో రిజిస్టర్ అయిన కేసుకు సంబంధించి బెయిల్ ఇవ్వమని చెప్పని తెలంగాణ హైకోర్టులో బెయిల్ అనేది వేయడం జరిగింది. దానికి సంబంధించి ఆయన నాకు బంజారా హిల్స్లో నివాసం ఉంది కాబట్టి బెయిల్ ఇవ్వండి అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక సాధారణంగా చట్టం ఏం చెప్తుంది అని అంటే కనుక ఏ వ్యక్తికైనా సరే, ఏ వ్యక్తి మీదైనా కూడా ఒక నేరం ఆరోపణ జరిగినప్పుడు దానికి సంబంధించి ఒక క్రిమినల్ కేసు నమోదు అయిన వెంటనే ఆ యొక్క జ్యుడిషిక్షనల్ కోర్ట్ అని చెప్పని అంటారు. అంటే ఏదైతే కనుక పోలీస్ స్టేషన్ ఉంటుందో ఆ పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి కోర్టు ఉంటుంది. ఈరోజు ఒక ఫర్ ఎగ్జాంపుల్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఉందనుకోండి. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి సంబంధించిన పరిధి ఉన్న కోర్టు ఏంటి? నాంపల్లి క్రిమినల్ కోర్టు. ఓకేనా? మీకు ముందస్తు బెయిల్ కావాలి అని అంటే కనుక మీరు కేసు ఎక్కడ వేసుకోవాలి అని అంటే కనుక బెయిల్ పిటిషను నాంపల్లి క్రిమినల్ కోర్టులో వేసుకోవాలి. అదేవిధంగా ఈ పవన్ ఖేరా కేసు మనం తీసుకున్నట్లయితే కనుక అస్సాంలో రిజిస్టర్ అయినటువంటి కేసుకు సంబంధించి ఆ పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి జ్యుడిషిక్షనల్ కోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ అనేది వేసుకోవాలి. డైరెక్ట్ హైకోర్టులో వేయడానికి కూడా ఉండదు. మళ్ళీ యాంటిసిపేటరీ బెయిల్ ఫస్ట్ కింది కోర్టులో వేసుకోవాలి, దాని తర్వాత హైకోర్టుకి రావాలి అక్కడ ఏదన్నా తీర్పు వ్యతిరేకంగా వస్తే. అయితే ఈ కేసులో పవన్ ఖేరా అస్సాంలో రిజిస్టర్ అయిన కేసుకు సంబంధించి బంజారా హిల్స్ అడ్రస్ చూపిస్తూ తెలంగాణ హైకోర్టులో వేయడం జరిగింది. అయితే ఇది సాధ్యమా అని అంటే కనుక ప్రత్యేకమైన సందర్భాల్లో అది సాధ్యమే. దాన్నే ట్రాన్సిట్ బెయిల్ అని చెప్పని అంటారు. ఓకే. ట్రాన్సిట్ బెయిల్ అంటే ఏంటి అని అంటే కనుక ఈరోజు ఈయన మీద అస్సాంలో కదా రిజిస్టర్ అయ్యింది, ఇతను హైదరాబాద్లో కదా ఉన్నాడు. సో ఇతను ఏమంటాడు అంటే కనుక నేను ఆ యొక్క సదరు కోర్టులో బెయిల్ పిటిషన్ వేసుకోవాలి అని అంటే కనుక నేను అక్కడికి వెళ్ళే లోపల నన్ను అరెస్ట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి, సో నాకు ఉండేటువంటి హక్కుని కోల్పోతా కాబట్టి నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ బెయిల్ పిటిషన్ వేసుకుని సదరు తీర్పు వచ్చేంత వరకు కూడా నన్ను అరెస్ట్ చేయకోకుండా ఉత్తర్వులు ఇవ్వండి అని చెప్పని ఈ కోర్టు నుంచి ఉత్తర్వులు తీసుకోవచ్చు. ఓకే. సో దాన్ని ట్రాన్సిట్ బెయిల్ అంటారు. ఒకవేళ అతను చెప్పినటువంటి కేసులో ఉన్నటువంటి విషయాలు సముచితంగా ఉన్నాయి, ఓకే, ఇవ్వచ్చు అని చెప్పని కోర్టుల యొక్క పూర్తి విచక్షణ అధికారం అది. ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఒకవేళ కోర్టులు విచక్షణ అధికారంతో ఎస్ నేను ఇస్తాను అని చెప్పని ఒక 15 రోజులకో 20 రోజులకో తాత్కాలికంగా ట్రాన్సిట్ బెయిల్ అని చెప్పని అంటారు. ఓకే. ఈ కోర్టు ఇస్తే కనుక అబ్సల్యూట్లీ అతను ఆ టైం లిమిట్ లోపు మళ్ళీ సంబంధించిన కోర్టుకు వెళ్ళి సంబంధించిన కోర్టులో మళ్ళీ బెయిల్ అనేది వేసుకుని అక్కడి నుంచి బెయిల్ తీసుకోవాలి. ఒకవేళ 20 రోజుల్లోపు అతను వేసుకుని అక్కడ లోకల్ కోర్టు డిస్మిస్ చేస్తే మాత్రం ఇతను మళ్ళీ అక్కడ అరెస్ట్ అవుతాడు. ఓకే. సో ఇది సాధ్యమే. ఓకే, అది కూడా 20 రోజుల్లో. అంటే 20 రోజులు అంటే కనుక ఒక టైం లిమిట్ ఉండాలి అని చెప్పి సుప్రీంకోర్టు వారు చెప్పారు. అది 10 రోజుల, 15 రోజుల, 20 రోజుల, 30 రోజుల అనేది హైకోర్టు వారు నిర్దేశిస్తారు ఆర్డర్ కాపీలో. ఓకే. ఇప్పుడు మీరు చెప్పింది అంటే ఒక ప్రత్యేక సిచ్యువేషన్ డిస్టెన్స్ లేదు ఉంది కాబట్టి దానికి ఎగ్జాంపుల్గా చెప్పారు. ఇలా కాకుండా వేరే ఇంకేమైనా రీజన్స్ ఉండొచ్చా ఈ బెయిల్ తీసుకోవడానికి? ఆబ్వియస్లీ ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే కనుక దూరం అని కాదు. ఇప్పుడు ఈరోజు జూబ్లీస్లో రిజిస్టర్ అయింది అనుకోండి కేసు, ఎవరో ఒక వ్యక్తి కరీంనగర్ వ్యక్తో లేదు అని అంటే కనుక నిజామాబాదో ఆదిలాబాద్కు సంబంధించినటువంటి వ్యక్తి ఉన్నారనుకోండి, ఆ వ్యక్తి కూడా ఇక్కడ హైకోర్టులో వేసుకోవచ్చు ట్రాన్సిట్ బెయిల్. ఓకే. అంటే నేను నిజామాబాద్లో ఉంటాను, నేను ఈ నాంపల్లి కోర్టుకు వెళ్ళి బెయిల్ వేసుకునే లోపు నన్ను ఏదన్నా ఇబ్బంది పెడతారు అన్నట్టు కనుక అది కూడా వేసుకోవచ్చు. ఓకే. అతని తరపున వేరే వాళ్ళు కూడా వేసుకోవచ్చు. లేదంటే కనుక అతను బయట ప్రదేశంలో ఉన్నాడు,
కాబట్టి అతను ఇక్కడికి వచ్చి బెయిల్ పిటిషన్ వేసేంత వరకు కూడా అతనికి ఉత్తర్వులు ఇవ్వండి అని చెప్పాను. ఓకే సార్. ఓకే సార్, ఇప్పుడు జనగణన దీనిలో జనాల్ని అడిగిన ప్రశ్నలకి వాళ్ళ సమాధానాలు చెప్పకపోతే కనుక వాళ్ళని ఏమైనా అరెస్ట్ చేసే అవకాశం ఏమైనా ఉంటుందా? ఎస్, ఈరోజు జనగణన అనేది మన దేశం మొత్తం కూడా ఎదురు చూస్తుంది. ఇది ఒక ప్రక్రియ, ఇది డిజిటలైజేషన్ మూలంలో జరుగుతుంది. సెన్సస్ యాక్ట్ ప్రకారం కూడా ఈ జనగణన ప్రక్రియ అనేది జరగడం జరుగుతుంది. దీని ప్రకారం ఏంటి అని అంటే కనుక ప్రజలకు సంబంధించి 33 ప్రశ్నలని రూపొందించడం జరిగింది, నియమావళి. ఈ 33 ప్రశ్నలకు సంబంధించిన నియమావళి మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక దరిదాపుగా 94,000 మంది ఎనామరేటర్స్ ట్రైన్ అయి ఉన్నారు ఈ జనగణన చేయడానికి. సో దీన్ని బేస్ చేసుకునే 2011లో అంటే ఇక్కడ మనం ఈ నియోజకవర్గాలకు సంబంధించి కానీ, రేషన్ కార్డులకు సంబంధించి కానీ, లేదంటే వార్డుల విభజనకు సంబంధించి కానీ, అది మున్సిపల్ కావచ్చు, గ్రామ పంచాయతీ కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, పార్లమెంట్ కావచ్చు, మిగిలిన వేట్లకైనా కూడా ఈ యొక్క జనాభా సేకరణ, జన సంఖ్య అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. సో 2011 తర్వాత ఇప్పటి వరకు అటువంటి జనగణన అనేది జరగలేదు వివిధ కారణాల చేత. సో అప్పుడున్న లెక్కలను బేస్ చేసుకునే ఇప్పుడు ఈ అసెంబ్లీలు కానీ, పార్లమెంట్లు కానీ జరుగుతున్నాయి, నియోజకవర్గాలు. వీటిల్ని పెంచాలి అని అంటే కనుక సో 2011 నుంచి ఇప్పటి వరకు జనాలు పెరిగారు కదా. సో ఎంతమంది పెరిగారు, వాళ్ళు ఏ ఏ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు, ఏ ఏ ఆహారం తింటారు, ఏంటి, ఇటువంటివన్నీ కూడా, ఏ ఇంట్లో ఉంటున్నారు, వాళ్ళ సోషల్ మీడియా ప్రొఫైల్స్ ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు ఏ మతం, ఏ కులం, ఏ ప్రాంతం, XYZ, ఇవన్నీ కూడా ఒక 33 కీ క్వశ్చన్స్ అనేది రెడీ చేయడం జరిగింది. ఓకే. సో ఎనామరేటర్స్ అంటే ఈ యొక్క జనగణన చేసేటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంటి దగ్గరికి వచ్చి ఆ 33 ప్రశ్నలకు సంబంధించి మిమ్మల్ని ప్రశ్న అడిగినప్పుడు మీరు ఈ ప్రశ్న చెప్పడం మా మతానికి విరుద్ధము, లేదు అంటే కనుక మా ప్రాంతానికి విరుద్ధము, మా విశ్వాసానికి విరుద్ధము అని చెప్పి రిజెక్ట్ చేశారనుకోండి, అలా వివిధ కారణాల చేత ఏ కారణాల చేతైనా కూడా ఎనామరేటర్స్ అడిగిన ప్రశ్నలకి మీరు రిజెక్ట్ చేస్తే కనుక దాంట్లో ఈ యొక్క సెన్సస్ యాక్ట్ పార్ట్ ఏ ప్రకారము క్లియర్గా 3 సంవత్సరాలు అది నిరూపణ అయితే 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, 1000 రూపాయల వరకు కూడా జరిమానా విధించేటువంటి ఆస్కారం ఉంది. సో ఆ విధంగా చట్టాన్ని రూపొందించడం జరిగింది. సో కాబట్టి ఈ యొక్క సెన్సస్ జనగణన అనేది మేలో మొదలవుతుంది. సో దీనికి సంబంధించి కూడా ట్రైనింగ్ అంతా కూడా పూర్తి కావడం జరిగింది. కాబట్టి ఎవరైతే కనుక ఎనామరేటర్స్ మీ ఇంటికి వచ్చి ఈ 33 ప్రశ్నలకు సంబంధించినటువంటి ఏదైతే కనుక ప్రశ్నావళి ఉంటుందో దానికి తప్పనిసరిగా ప్రజలనేది సమాధానం చెప్పాల్సిందే. దీన్ని బేస్ చేసుకుని పార్లమెంట్లో 33% మహిళా రిజర్వేషన్స్ కానీ, డీలిమిటేషన్ యాక్ట్కి సంబంధించి పునర్విభజన ఏదైతే ఉందో దానికి సంబంధించి కానీ రేపు యాక్ట్ చేసినప్పుడు ఈ పునర్విభజన అంతా కూడా, అదేవిధంగా మున్సిపాలిటీస్లో రిజర్వేషన్స్ కావాలన్నా, గ్రామ పంచాయతీలు కన్నా, ఇవన్నీ కూడా ఈ జనగణన మీద ఆధారపడి ఉంటుంది. సో తప్పనిసరిగా సమాధానం చెప్పాల్సింది. ఓకే. ఓకే సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.